మీ అందరి ఎనర్జీ లెవెల్స్ బ్యాలెన్స్డ్‌గా ఉండాలి. బ్యాలెన్స్ అంటే ఏంటి? అహం లేకుండా, ఒక్క సైడే చూడకుండా, పక్షపాతం లేకుండా ఉండాలంటే ఒక అద్భుతమైన మంత్రము ఇప్పుడు మాతో పాటే మీరు కూడా చాంట్ జేసుకోవచ్చు. స్టార్ట్ చేద్దాం ఇంకా? ముందుగా గురువులకు నమస్కరించుకొని శివశక్తులకు, లక్ష్మీనారాయణులకు, బ్రహ్మ సరస్వతికి నమస్కరించుకొని ఇష్టదేవత, కులదేవత, గ్రామదేవత, స్థానదేవత, వాస్తుదేవత, గృహదేవత, క్షేత్ర అధిష్టాన దేవతకు నమస్కరించు. పంచభూతాలకు, సప్త నదులకు, ఇంద్రాది అష్టదిక్పాలక దేవతలకు, ఆదిత్యాది నవగ్రహాది దేవతలకు, సూర్యచంద్ర నక్షత్ర మండలికి నమస్కరించుకొని ఈ జన్మాంతర తల్లిదండ్రులకు, జన్మజన్మాంతర తల్లిదండ్రులకు నమస్కరించుకొని ప్రతి ఒక్క ఆత్మకి క్షమాపణలు తెలుపుతూ నవగ్రహాలను అష్టదిక్పాలకులను అనుగ్రహించమని చెప్పి వేడుకొని నడుము నిఠారుగా పెట్టుకొని మీరు ఈ మంత్రజపాన్ని మాతో పాటుగా చేసుకోండి. రైట్. స్టార్ట్ చేద్దాం మేడం. శివో హం శివో హం మాతో పాటే అందరూ చేయండి. 10 నిమిషాలు మాత్రమే దయచేసి చేయండి. శివో హం శివో హం ఆ వైబ్రేషన్‌ని ఫీల్ అవ్వండి. శివో హం శివో హం శివో చెప్పినప్పుడు శ్వాసని తీసుకోండి. హం చెప్పినప్పుడు శ్వాసని వదలండి. శివో హం శివో హం శివో హం మీ ఇంట్లో కూడా భార్యాభర్తలు ఇలాగే చేసుకోవచ్చు. శివో హం శివో హం శివో హం శివో హం శివో హం ఆ వైబ్రేషన్‌ని ఫీల్ అవ్వండి. మీకే తెలుస్తది ఆ వైబ్రేషన్. శివో హం
శివో హం శివో హం ఫాస్ట్ శివో హం శివో హం శివో హం శివో హం శివో హం స్లో శివో హం శివో హం శివో హం శివో హం వైబ్రేషన్ ఫీల్ అవ్వండి. శివో హం శివో హం శివో హం శివో హం శివో హం శివశక్తులకు నమస్కరిస్తున్నాను. నాలో కొలువైయున్న అర్ధనారీశ్వర తత్వాన్ని మేల్కొల్పండి. నేను నాలో ఉన్న ఆత్మ ఈ జన్మలో కానీ పూర్వజన్మలలో కానీ ఏ ఇతర ఆత్మనైనా నా మాటలతో కావచ్చు, నా చేష్టలతో కావచ్చు కానీ బాధ పెట్టి ఉంటే ఒక ఆత్మకి నేను క్షమాపణలు తెలుపుచున్నాను. నా క్షమాపణలను స్వీకరించండి. మానుష్య ఆత్మలే కాకుండా జంతు ఆత్మలు, సర్ప ఆత్మలు, ప్రతి ఒక్క ఆత్మకి, చరాచర జీవకోటి ఆత్మలకు నేను క్షమాపణలు తెలుపుచున్నాను. నా పితృదేవతలకు నేను క్షమాపణలు తెలుపుచున్నాను. నాలో ఉన్న ఆత్మకు నేను క్షమాపణలు తెలుపుచున్నాను. ఏ ఇతర ఆత్మ నాకు క్షమాపణ తెలుపుచున్నా వారి క్షమాపణలు నేను స్వీకరించి ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో సత్య మార్గంలో నడవాలని నేను వారిని మనస్ఫూర్తిగా శివశక్తుల ఆధ్వర్యంలో ఆశీర్వదిస్తున్నాను. నా గురుదేవులకు నేను క్షమాపణలు తెలుపుచున్నాను. నా క్షమాపణలను స్వీకరించండి. భూమాతకు క్షమాపణలు తెలుపుచున్నాను. నా క్షమాపణలను స్వీకరించండి. ఓం శ్రీ గురుభ్యో నమః.